Should I put the rental property in an LLC or in my personal name? Tax and risk truth. రెంటల్ ప్రాపర్టీ కొనేటప్పుడు చాలామంది చేసే పెద్ద కన్ఫ్యూజన్ ఇదే. ఎల్ఎల్సీలో పెట్టాలా లేదా పర్సనల్ నేమ్లో పెట్టాలా? తప్పు ఎంపిక చేస్తే ట్యాక్స్ ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువ. ఇప్పుడు రెండింటి నిజం సింపుల్గా చెప్తాను. ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేస్తున్నాం కదా, కానీ ఇన్కమ్ వచ్చాక ట్యాక్స్ ప్లస్ లీగల్ రిస్క్ ఇగ్నోర్ చేస్తే మొత్తం గేమ్ రివర్స్ అవుతుంది. అందుకే ఈ డెసిషన్ చాలా కీలకం. ముందుగా పర్సనల్ నేమ్లో ప్రాపర్టీ పెట్టడం చూద్దాం. లోన్ అప్రూవల్ సులువు, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, సెటప్ సింపుల్. కానీ లీగల్ లయబిలిటీ పూర్తిగా మీదే. లాసూట్ వస్తే పర్సనల్ అసెట్స్ రిస్క్. స్కేల్ చేయాలంటే మెస్సీ అవుతుంది. ఇప్పుడు ఎల్ఎల్సి అంటే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. లీగల్ ప్రొటెక్షన్, బిజినెస్ మైండ్ సెట్. మల్టిపుల్ ప్రాపర్టీస్ మేనేజ్ చేయడం ఈజీ, కానీ లోన్ అప్రూవల్ కష్టం, ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువ, సెటప్ ప్లస్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ఇక్కడ చాలామంది మిస్ అయ్యే నిజం, ట్యాక్స్ పరంగా సింగిల్ మెంబర్ ఎల్ఎల్సి మరియు పర్సనల్ నేమ్ దాదాపు ఒకటే. అంటే ఎల్ఎల్సి పెట్టినంత మాత్రాన ట్యాక్స్ మ్యాజిక్ జరగదు. ట్యాక్స్ బెనిఫిట్ మీ స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఫస్ట్ రెంటల్ ప్రాపర్టీ, స్మాల్ స్కేల్ ఇన్వెస్టర్, లోన్ లెవరేజ్ కావాలి. అంబ్రెల్లా ఇన్సూరెన్స్ తీసుకుంటే అయితే పర్సనల్ నేమ్ సరిపోతుంది. మీరు మల్టిపుల్ ప్రాపర్టీస్ ప్లాన్ చేస్తున్నారా? హయ్యర్ లీగల్ రిస్క్ ఏరియాలో ఉన్నారా? బిజినెస్ మైండ్ సెట్తో బిల్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎల్ఎల్సి బెటర్ చాయిస్. చాలామంది స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారో తెలుసా? ప్రాపర్టీ పర్సనల్ నేమ్లో కొనుగోలు, లోన్ సెటిల్ అయిన తర్వాత ఎల్ఎల్సికి ట్రాన్స్ఫర్, సిపిఏ ప్లస్ అటర్నీ అడ్వైస్తో. ఇదే ప్రాక్టికల్ అప్రోచ్. చాలామంది చేసే తప్పులు: సిపిఏని అడగకుండా డెసిషన్, అటర్నీని ఇన్వాల్వ్ చేయకపోవడం, ఎల్ఎల్సి పెడితే ట్యాక్స్ సేవ్ అనే మిత్. స్ట్రక్చర్ ముందు ఎడ్యుకేషన్ ముఖ్యం. ఎల్ఎల్సి కానీ పర్సనల్ నేమ్ కానీ మంచిదా చెడిదా అది స్ట్రక్చర్ మీద కాదు, మీ గోల్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్ స్ట్రక్చర్ పీస్ ఆఫ్ మైండ్, రాంగ్ స్ట్రక్చర్ స్లీప్లెస్ నైట్స్.